హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ శ్రావణి. అండ్ మొన్నటి వరకు ఏంటంటే వెనిలా స్పార్కిల్ మీద ఇవన్నీ వచ్చాయి కదండి. సో ఇప్పుడు ఏంటంటే హెచ్కే పర్మనెంట్ మీద ఇప్పుడు నడుస్తుంది, వాళ్ళు ఏమేం చేశారు ఏంటి అనేది. ఈ వీడియో చేయడానికి కారణం వచ్చేసేసి మీరే అండి. నిజంగా చెప్తున్నాను, నేను ఈ వీడియో చేయడానికి కారణం మాత్రం మీరే. వెనిలా కొండపల్లి ఎవరండి? ఇదివరకు మనకు తెలుసా? అండ్ ఆల్సో హర్షిత కార్తిక్ కూడా ఎవరు అనేది మనకు అసలు తెలియనే తెలీదు. బట్ వీళ్ళంటూ వెలుగులోకి వచ్చింది ఎవరి వల్ల? దానికి కారణం ఎవరండి? మనమే కదా. మనము అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ మనము కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఫాలో అవుతున్నాం కాబట్టి వాళ్ళ ద్వారానే కదా వీళ్ళ ప్రమోషన్స్ అనేది జరిగాయి. కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే వాళ్ళకి సబ్స్క్రైబర్స్ అనేది పెరగగానే వాళ్ళు ఏంటంటే ఏదైనా పర్లేదు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకే తెలియట్లేదండి. ఏ చేసినా కానీ డబ్బే ముఖ్యం అనుకుంటే చేస్తున్నారు. లైక్ ఈ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదైతే కొంతమంది ఉన్నారో వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో అడుగు అనేది పెట్టారండి. లైక్ బెట్టింగ్ యాప్స్, బ్యూటీ ప్రోడక్ట్స్ అండ్ డైట్, ఒబెసిటీ దాని మీద కానీ ఏదైనా ఇట్లాంటి అన్ని అంటే దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది వాళ్ళకి అనవసరం. జస్ట్ వాళ్ళకి ఇంత మనీ ఇస్తున్నారా, నేను ప్రమోషన్ చేస్తున్నానా, అంతే. హౌ? ఎంత సొసైటీ మీద ఎంత అవగాహన లేకుండా సొసైటీని ఎంత చెడు మార్గంలో పంపించడం కోసం వీళ్ళు ఏమైనా చేస్తారా? అసలు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఏంటండి? ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మనము ఒక మార్గదర్శకంగా ఉండి ఒక స్ఫూర్తిని అనేది పక్క వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేసేదాన్ని ఇన్ఫ్లుయెన్సర్స్ అని అంటారు కదా. బట్ ఇక్కడ వీళ్ళు చేసేది ఏంటండి? వ్యాపారం. నిజంగా వ్యాపారమే అండి. మన వీక్నెస్ తో వీళ్ళు ఆడుకునే చిన్న చిన్న థిన్ లైన్ ఉంటదండి. ఆ థిన్ లైన్ తో వీళ్ళందరూ మనతో ఆడుకుంటున్నారు అంతే. బట్ మనం ఏం చేస్తున్నాము? వాళ్ళు ఎంత చేస్తున్నా కూడా మనం వాళ్ళనే ఫాలో అవుతాము, వాళ్ళనే సబ్స్క్రైబ్ చేసుకుంటాము, వాళ్ళనే ఫాలో అవుతాము, వాళ్ళనే పెంచుతాము. నాకు తెలియక అడుగుతానండి, ఈ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఇప్పుడు ప్రెసెంట్ ఏమైనా మూవీస్లలో చేస్తున్నారా? ఏమైనా టీవీ రిపోర్టర్స్ గా చేస్తున్నారా? సీరియల్స్ లలో చేస్తున్నారా? ఏదైనా స్కిట్స్ లలో చేస్తున్నారా? ఎక్కడ చేస్తున్నారండి? వీళ్ళకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అసలు? ఇది ఎవరికైనా తెలుస్తుందా? బికాస్ ఇట్లాంటి పిచ్చి ప్రమోషన్స్ చేయడం వల్లే వాళ్ళకి కట్టలు వెనకాల నుంచి బాగా వస్తున్నాయి. ఒక్కొక్క బిల్డింగ్ అంటూ, BMW కార్లు అంటూ, ఆడి కార్లు అంటూ కొనుక్కొని వాళ్ళు బాగానే ఉంటున్నారు. కాకపోతే వాళ్ళని చూసే మనము ఇంకా కిందికి పోతున్నాం. బికాస్ వాళ్ళు మన ఎమోషన్స్ తో మన యొక్క నెసెసిటీని ఆ దాన్ని క్యాష్ చేసుకుని వాళ్ళు ఎదుగుతున్నారు, మనం ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాం. ఏం చేయలేమండి. బట్ ఎవరైతే మంచి చెప్తున్నారో వాళ్ళని మాత్రం ఎవరు ఫాలో అవ్వరండి. నేను ఈ వీడియో ఏదో ట్రెండింగ్ లో ఉందండి, లేకపోతే సబ్స్క్రైబర్స్ పెరగాలని, లేకపోతే వ్యూస్ రావాలని, నా ఛానల్ ఏదో మానిటైజేషన్ అవ్వాలని నేను ఈ వీడియోని మాత్రం చెయ్యట్లేదండి. బట్ ఇప్పుడు ఎవరైతే ఫైట్ చేస్తున్నారో వాళ్ళకి సపోర్టివ్ గా నిలిచి మీరు ఇట్లాంటివి ముందు మళ్ళీ జరగకుండా ఉండేలాగా చూసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. ఎప్పుడైతే కొంతమంది ఫైట్ చేస్తున్నారు దీని మీద, దానికి సరైన న్యాయం వచ్చింది అనుకుంటే డెఫినెట్ గా ఆ రోజు నేను ఈ వీడియో అనేది డిలీట్ చేస్తున్నానండి. నేను ఈ వీడియో అనేది నేను వ్యూస్ కోసం అయితే అస్సలు చేయలేదండి. జనాల్లోకి అవగాహన అనేది వెళ్ళాలి. అండ్ అట్ ద సేమ్ టైం జనాల ప్రాణాలతో వాళ్ళు ఎలా ఆడుకుంటున్నారు అనేది కూడా మీకు తెలియాలి. ఈ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే వాళ్ళు ఒక 2-3 years బ్యాక్ ఎలా ఉన్నారండి? తెలియక అడుగుతాను, బిగ్ బాస్ కి వెళ్ళేసి వస్తే వాళ్ళు ఒక పెద్ద సెలబ్రిటీస్ ఏనానండి? ఇట్లాంటి వాళ్ళ వల్లే బిగ్ బాస్ చూడాలంటే కూడా చూడబుద్ధి అవ్వట్లేదు తెలుసా. నిజంగా ఫ్రాంక్లీ స్పీకింగ్, బిగ్ బాస్ ని చాలా మంది తిట్టే వాళ్ళు ఉన్నారండి ఇప్పుడు. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. ఏంటి, వాళ్ళకున్న యాక్టింగ్ స్కిల్స్ ని అక్కడ వాళ్ళు ప్రూవ్ చేసుకునేడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. అలాంటి ప్లాట్ఫామ్ ని యూజ్ చేసుకొని బయటికి వచ్చిన తర్వాత వీళ్ళు చేసేది ఏంటండి? సెలబ్రిటీస్ అయిపోయాము, మాకంటే తోపులు ఎవరు లేరు, సో మేము ఏ చేసినా నడుస్తుంది. ఎందుకంటే మా వెనకాల చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు, సో ఏం చేసినా నడుస్తుంది, నేను ఏదైనా చేసుకోవచ్చు అట్లా అని అడ్డమైన గడ్డి తింటారా? అసలు ఆ డబ్బు అనేది ఎలా ఒంటికి పడుతుందండి వాళ్ళకి? నేను ఈ వీడియో కూడా వాళ్ళని తిట్టడానికో వాళ్ళని ఏదో చేయడానికో కూడా చెయ్యట్లేదండి. జస్ట్ మీకు అవగాహన రావాలి. బికాస్ మీరు ఇంతగానం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీరు ఇంతగానం ఫాలో అవుతున్నారు వాళ్ళని. బట్ ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళలో ఏది మీకు నచ్చి ఫాలో అవుతున్నారు అనేది ఒక్కసారి మీకు మీరు క్వశ్చన్ అనేది చేసుకోండి. నేను ఒక వీడియో అనేది చూసానండి. అంటే నేను చూడాలని కాదు, నా షార్ట్ ఫీడ్లలోకి నా యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా ఆల్గరిథంలో ఆ ఫీడ్ లోకి వచ్చిందండి ఆ వీడియో అనేది. ఏంటా అని నేను చూస్తే ఇన్ని అలిగేషన్స్ వస్తున్నాయి కదా, ఈవెంట్ మళ్ళీ దీని మీద చేసిందా అని చూసాను. బట్ అక్కడ ఏముంది, అది ఎప్పుడో చేసిందండి. బట్ ఇప్పుడు షార్ట్స్ లోకి మళ్ళీ వస్తుంది అనమాట.
సో తను వచ్చేసేసి ఒక సెలబ్రిటీ. సో తను హెయిర్ ట్రీట్మెంట్ అండ్ స్కిన్ బ్రైటనింగ్ కోసం స్కిన్ పీలింగ్ కానీ ఇట్లాంటి చేపించుకున్న వీడియో అనేది అక్కడ పెట్టింది అనమాట. సరే అని ఇట్లా చూస్తున్నాను, సరే కమెంట్స్ నొక్కానమాట. కమెంట్స్ లలో చూస్తే నాకు ఎంత పెద్ద షాక్ అంటే, ఇంత గుడ్డిగా నమ్ముతున్నారా, అసలు ఏందిరా బాబు, మరి ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే మరీ ఇంత గుడ్డిగా నమ్ముతారా అనేది అనిపించిందండి నాకు. ఎందుకంటే కొన్ని కమెంట్స్ ఏమో దాన్ని నెగిటివ్ గా మాట్లాడుతూ ఉన్నాయి, ఓకే పర్లేదు. బట్ ఇంకొన్ని కమెంట్స్ ఏంటంటే, అక్క నువ్వు చేపించుకున్నావు కదా, రిజల్ట్ ఎలా ఉంది అక్క, నేను కూడా చేపించుకుందాం అనుకుంటున్నాం అక్క, పెరిగింది హెయిర్ గ్రోత్ అనేది ఉందా అంటే చెప్పండి అక్క, నెక్స్ట్ మేము కూడా వెళ్తాము, ఇట్లాంటి మెసేజెస్ పెట్టారండి. నాకు ఒకటే అనిపించింది, ఇంత జరుగుతున్నా కూడా వీళ్ళు ఎందుకండి ఇంత గుడ్డిగా, అంటే ఒక ఫాలో అవుతున్నాము అంటే ఒక సెలబ్రిటీ అయితే ఏం చెప్తాను కూడా అంత ఈజీగా నమ్మేస్తారా చెప్పండి. మనకంటూ కొంచెం ఉండాలి కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి, అది ప్రమోషనా లేకపోతే ఏంటి అనేది మనకు తెలియదా అక్కడ. ఏదో జస్ట్ వ్యూస్ కోసమో ట్రెండింగ్ లో ఉన్న సబ్జెక్ట్ అనో నేను ఏమి చెయ్యట్లేదండి. బట్ కొంతమంది అనే వాళ్ళు దీని మీద ఫైట్ చేస్తున్నారండి. బికాస్ వాళ్ళు ఇట్లాంటివన్నీ మళ్ళీ మళ్ళీ ఎవరైనా చెయ్యాలన్నా కూడా చాలా భయపడాలి అనే దాని మీద వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. సో లెట్ సపోర్ట్ దెమ్. సో సపోర్ట్ చెయ్యాలి అంటే మనం ఫస్ట్ వీళ్ళని, ఎవరైతే కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళని మనం అన్సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మనం వీళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టు అర్థం. సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని మనం అయితే అన్సబ్స్క్రైబ్ చేస్తే, సో వాళ్ళకు ఉన్న సబ్స్క్రైబర్స్ వాల్యూ అనేది కూడా తగ్గుతుంది, వాళ్ళలో కూడా భయం అనేది వస్తుంది కదా. ఇంత జరుగుతుందండి, వాళ్ళలో కొంచెమైనా భయం అనేది ఉందా చెప్పండి మీరే. నిన్నగాక మొన్న కూడా అండి, ప్రియాంక సింగ్ అనే ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేశారండి, ట్రేడింగ్ మీద మళ్ళీ పెట్టారండి, నేను ఇంత పెట్టాను ఎంత వచ్చాయి, గెట్ పేడ్ ఫర్ మీ. ఈ వీడియో ప్రమోట్ చేయడం వల్ల నాకు కొంత అమౌంట్ అనేది వచ్చింది అనేది కూడా స్పెషల్ గా మెన్షన్ చేసింది. ఇంత భయం లేకుండా ఎందుకండి సొసైటీని ఇంత పాడు చేయడానికి మీరు ఎందుకు అది చేస్తున్నారు చెప్పండి. ఇవన్నీ కూడా కాదండి, నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం కూడా ఏంటంటే, ఇట్లాంటి చేసే వాళ్ళని ఎందుకండి మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇంకా మీరు ఇలాంటివే చెయ్యండి అని చెప్పినట్టే కదా ఇండైరెక్ట్ గా. సపోర్ట్ అనేది పూర్ణిమ గారికి అండ్ పూర్ణిమ గారితో జాయిన్ అయిన రాటాక్స్ పవన్ గారికి నేను సపోర్ట్ చేయడానికే నేను ఈ వీడియో అనేది చేస్తున్నానండి. ఇన్ కేస్ మీరు కూడా సపోర్ట్ చేయాలి అని అనుకుంటే, ఇట్లాంటి సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఇలా ప్రమోట్ చేసే వాళ్ళని అన్సబ్స్క్రైబ్ చేస్తూ మీరు మీ సపోర్ట్ అనేది ఇవ్వాలని నేను కోరుకుంటున్నానండి. ఇంకా మన సొసైటీలో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు చాలా మంచి పనులు చేస్తున్నారు. మీరు కనుక సపోర్ట్ చేయాలంటే యూట్యూబ్ లో కూడా చాలా మంది ఉన్నారండి, ఇలా పూర్ పీపుల్ కి హెల్ప్ చేసే వాళ్ళు కానీ, లేకపోతే కొన్ని మంచి మాటలు చెప్పేవాళ్ళు కానీ, అండ్ అట్ ద సేమ్ టైం జనాల్ని మోటివేట్ చేసే వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారు. బట్ వాళ్ళందరికీ సబ్స్క్రైబర్ కౌంట్ అనేది చాలా తక్కువగా ఉందండి. దయచేసి మీరు ఇట్లాంటి వాళ్ళని డిస్కరేజ్ చేసి, ఇలా ఎవరైతే సొసైటీకి మంచి చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మీ నుంచి సపోర్ట్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. జస్ట్ ఒక చిన్న సపోర్ట్ అండి, అది కేవలం ఒక సబ్స్క్రిప్షన్. నేను చెప్పేది ఏంటంటే, సో మన చేతిలోనే అంతా ఉందండి. మనం ఇట్లాంటివన్నీ అరికట్టాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే, ఇట్లా ఎవరైతే ఫైట్ చేస్తున్నారో వాళ్ళకి మన సపోర్ట్ అనేది ఇవ్వాలని కోరుకుంటున్నానండి. అంతే, ఇంకేం లేదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ అ లాట్.